చాతబడులు చేశారని అంటారు. వాస్తవం. అసలు చాతబడులు ఎవరు చేస్తారు, చాతబడులు ఎవరు తొలగిస్తారు? నిన్ను బాగా అబ్జర్వ్ చేసిన వ్యక్తి నీ బలహీనతల మీద, ఇంట్లో నీ భార్య కూడా కావచ్చు మిత్రం. శుద్ర పూజ జరిగిన వాడు ఎలా ఉంటాడంటే ధ్యాస అంతా కూలిపోయి ఉద్యోగం మీద. ఈ సోల్ ఎంత స్వామి, ఈరోజు నువ్వు చనిపోతావు, 6 అడుగుల స్థలం, 20,000 తీసుకుంటారు ఆ స్థలాన్ని పూడ్చడానికి. ధర్మం కాపాడాలి అంటే మొదట నీ మనస్సును కాపాడాలి. నీ మనసు నీ ఆధీనంలో లేదు, నీవేం ధర్మాన్ని కాపాడుతావు శంకర? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ లేట్ ఎందుకు, ఓకేనా? మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, శివరుద్ర సాధు గారు మనతో ఉన్నారు. అండ్ వీరికి దేవుళ్ళు కనిపిస్తారా, దయ్యాలు కనిపిస్తాయా, లేకుంటే ఈ కాలంలో ఇప్పుడు చూస్తే బోనాల పండుగ వస్తుంది కదండి, చాలా వల్ల శివశక్తులు వీళ్ళందరూ మనకు దేవుడు వచ్చినట్టు ఊగుతుంటారు కదా. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం, ఓకేనా? నమస్తే సాధు గారు. నమస్కారం శంకర. ఎలా ఉన్నారు? ధర్మరక్షణలో పరమాత్ముడి ఆజ్ఞకై తిరుగుతూనే ఉన్నాము. ఓకే. చూస్తే కనుక చాతబడులు ఉన్నాయి, చాతబడులు చేశారని అంటారు. వాస్తవం. అసలు చాతబడులు ఎవరు చేస్తారు, ఆయన చాతబడులు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అండ్ ఇది తర్వాత చాతబడులు ఎవరు తొలగిస్తారు? చేతులతో చేసే ఒక బడి అది. చేతబడి అంటే చేతులతో ఒక వ్యక్తిని క్షుణ్ణంగా పరీక్షిస్తాం. ఇట్ ఈస్ అ మైక్రో లెవెల్ హిప్నటైజ్. ఎట్లా అంటే పప్పు ఏం బట్టలు వేసుకుంటున్నాడు, పప్పు ఎలా తింటున్నాడు, అసలు ఏం తిరుగుతున్నాడు, ఎక్కడ పోతాడు, ఏ టైంలో కూర్చుంటాడు, ఏ టైంలో ఉంటాడు అని మైక్రో లెవెల్ అబ్జర్వ్ చేసి నీ బలహీనతలన్నీ అవతల చెప్తే అవతల వ్యక్తి నీ మీద బలాన్ని ప్రయోగించే తరుణమే మీరన్నా ఆ చేతబడి. దానికి చేతబడికి మొదట ఏం చేస్తారు, ఒక ఎంటికలు తీసుకుంటారు, దుస్తులు తీసుకుంటారు, మీరు నడుస్తున్నప్పుడు ఆ మట్టి తీసుకుంటారు, తర్వాత మీరు వాడి ఆల్రెడీ ఉన్న ఆ తరుణానికి ఇంకో వస్తువు తీసుకుంటారు. ఇన్ని తరుణాలు ఉన్న ఆ తరుణంలో అయితే ఆ తరుణాన్ని మనం ఏమని మాట్లాడుకోవాలంటే మిత్రమా, నిన్ను బాగా అబ్జర్వ్ చేసిన వ్యక్తి నీ బలహీనతల మీద, ఇంట్లో నీ భార్య కూడా కావచ్చు మిత్రమా, బాగుంటుంది, నీ భర్త కూడా కావచ్చు, నీ తమ్ముడు అన్నదమ్ములు కావచ్చు, అమ్మ మేనతలు అత్తమ్మలు మావయ్యలు ఎవరైనా కావచ్చు, నీ మీద ఏమైనా చేయడానికి వెళ్ళేవాళ్ళు. థర్డ్ పర్సన్ అయితే ఇంటూ ది సొసైటీ ఆడొచ్చి బయట ఉన్నడైతే నేను చేయమని అన్నాడు కదా, నీకు తెలిసిన వాడే. దాన్ని చేస్తా అని కూర్చున్న వాళ్ళే ఈ క్షుద్ర విద్యలు చేసేవాళ్ళు. ఇంక అది పెట్టేసి ఒక అమావాస్య అని, ఒక పౌర్ణమి అని, ఇంకేదో లెక్కలని కూర్చోబెట్టి చేస్తూ ఉంటే అవతల వ్యక్తి యొక్క ఆత్మ మీద జరిగేదే ప్రయోగం. అంటే ఎందుకు స్వామి ఈ సమాజంలో దానికి ప్రత్యేకత విలువ ఉందా అని అడగవచ్చు మీరు. వీఆర్ ప్రేయింగ్ టు ది గాడ్ ఎవ్రీ, ప్రతి క్షణం మాట్లాడతాం, ప్రార్థిస్తాం కదా. అలాగే ఈ మంత్రాలలో, ఈ తంత్రాలలో క్షుద్ర విద్యలను నేర్చుకున్న మహానీయులు ఉన్నారు. ఈ క్షుద్ర విద్యలు చేసే వాళ్ళంతా ఏంటంటే గనులు. ఒక వ్యక్తిని ఒక శరీరంలో లేకుండా చేసే ఈ ప్రయత్నమే క్షుద్ర విద్య. అంటే నిన్ను అక్కడ మళ్ళీ అక్కడ ఆఫర్స్ ఉంటాయి, మళ్ళీ నాకు ఇది కావాలి అది కావాలని ఇబ్బంది పెడతాను. అంతేగాని అది న్యాయమా ధర్మమా అని అడిగేది లేదు. ధర్మం ఉంటేనే పోవాలనేది వానికి రాదు, ఎందుకంటే వాడు అధర్మంగా చేసుకున్నది విద్య కాబట్టి. అలా చేస్తున్న ఆ ధర్మంది మన దగ్గర చేతబడి చాలా 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 స్పష్టంగా ఇప్పుడు నడుస్తుంది. ఇంత డిజిటల్గా ఉంది కదా స్వామి, ఈ చేతబడి నడుస్తుంది కేవలం ఎక్కడ తెలుసా, లో క్లాస్, మిడిల్ క్లాస్, బిలో యావరేజ్ దగ్గరే కనబడుతుంది. బాగా గమనించండి. పెద్ద 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 వాళ్ళ ఇంట్లో కనబడదు, ఎందుకంటే ఎడిక్టెడ్ పర్సన్స్, ఎమోషన్స్కి వాల్యూస్ ఇచ్చేవాళ్ళు. ఈ పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో కనబడవా, వాళ్ళ దగ్గర లేదంటే మిత్రమా, పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో కానీ పెద్దగా బతికిన వాళ్ళ ఇంట్లో డబ్బుకి కొరత ఉండదు కాబట్టి ప్రయత్నాలు అనేవి ఇలాంటి విషయాల్లో జరగవు. వాళ్ళు గుడిలోకి పోతారు, మొక్కేస్తారు, వస్తారు, ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఆ డబ్బు కోసం చేసే ప్రయత్నమే క్షుద్ర విద్య. వాడిని వేసేస్తే స్వామి నాకు ఆస్తి రాసిస్తాడు, వీడిని లేపేసేస్తే స్వామి నాకు ఆస్తి రాసిస్తాడు అంటారు కదా. ఇలాంటివి చేసేటి క్షుద్ర పూజ. చేతబడులు ఉన్నాయి, దానికి విరుగుడు ఏమున్నది, విరుగుడు కావాలి. కాబట్టి ధర్మం, నీకు ఒక కట్టు కడతాం, ఆ కట్టుని చెడు 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 అని కడతాం. ఇప్పుడు నాలాంటి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మంచి 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 అని కడతాం. అంటే క్షుద్ర పూజలు చేసే మంత్రాలు వేరే ఉంటే, మనం అతన్ని రక్షించే మంత్రాలు వేద మంత్రాలు, దేవుడి యొక్క మంత్రాలు ఉంటాయి. ఇప్పుడు అదే మంత్రాలు నువ్వు శుద్ర పూజ చేసినప్పుడు కడుతుంటే రాదు, ఎందుకంటే నెగిటివిటీ అనే మంత్రం చదువుతూ కడితేనే అవతల వ్యక్తికి నెగిటివిటీ వెళ్తుంది. ఈ క్షుద్ర పూజ జరిగిన వాడు ఎలా ఉంటాడంటే ధ్యాస అంతా కూలిపోయి ఉద్యోగం మీద మనసు ఉండకుండా, మనిషి మనలో ఉండకుండా, జీవితం మీద లక్ష్యాలు లేకుండా, వచ్చిన వారిని నమ్మకుండా, నువ్వేంది నేనేంది అనుమానపడుతూ కొడుతూ అంత వ్యసనపరుడైపోయి ఉంటాడు. అంటే శరీరానికి
ప్లస్ ఆయన ఆత్మకి అంటే 50-50%గా మనకు తెలిసింది 50% ఆత్మ అయితే 50% మన ఈ శరీరం. వీళ్ళంతా చేసేది ఆత్మపై ప్రయోగం. అంటే దాన్ని ఇబ్బంది చేయగలుగుతారు. ఎలా చేయగలుగుతాం స్వామి? ఆత్మ కనబడదు కదా. ఈ ప్రశ్న అడిగితే శాసన గ్రంథాల్లో ఏమి రాసిందంటే మిత్రమా, మానవ శరీరం పుట్టక ముందుకే ఒక ఆత్మ పుట్టింది. దాన్నే మనం ఇందాక అన్నాం పవిత్రమైన ఆత్మ. అయితే ఈ ఆత్మతోని మాట్లాడే విద్య కూడా ఉన్నది ఇక్కడ. ఈ విద్య వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బలహీనపరచగలరు. ఇప్పుడు ఒక వ్యక్తి 30 సంవత్సరాలు బతకాల్సిన వాడు 16 సంవత్సరాలకి చనిపోతే ఆడు ఇంకొక 11 సంవత్సరాలు బతకాలి కదా. ఆ బతకాల్సిన ఆ తరుణం ఈ యొక్క క్షుద్ర బుద్ధులు తెలిసినవాడు, నాయన నిన్ను బాగా చేస్తా, మీ వాళ్ళందరినీ కాపాడుతా అంటే ఈ శరీరం లేని ఈ యొక్క ఆత్మ ఆలోచన ఎటువైపు అయినా తిరగగలుగుతుంది. ఎప్పుడైనా గమనించారా? గాలిలోనే కనబడుతుంది ఆత్మ అని అంటుంటాం, సినిమాలో చూస్తాం. ఎప్పుడైనా మీరు గమనించారా ఎందుకు అలా ఉంటుందని? మనం అయితే నిల్చుంటాం భూమి మీద ఇలాగా, అది ఎందుకు సపోర్ట్ లేకుండా ఇలా 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 కదులుతుందని గమనించుంటాం. చాలా మందికి తెలుసు. భూమి నుంచి రుణం అయిపోయింది అని చెప్పి రుజువు అది. నీకు భూమికి సంబంధం లేదు, నీకు సంబంధం లేదు, ఇలా ఇలా దాని గురించి అడగండి. అది ప్రేతాత్మ, పవిత్రాత్మ, అది ఈ ఆత్మ ఆ ఆత్మ అని చెప్పేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. సింపుల్, భూమి నుంచి నువ్వు చనిపోయావు, రుణం తీరిపోయింది, పంచభూతాలకి నువ్వు సమర్పం. ఈ విధంగా ఉన్న ఆ చిన్న క్వశ్చన్ని పెద్దగా చెప్పి నా ఈ యొక్క మైండ్ అంతా మానసికంగా డైవర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ రుణం తీరిపోయిన ఆ వ్యక్తికి ఒక ఆశ ఉంటుంది కదా, ఏమని, నేను బాగా బతుకుతే బాగుండు, 30 ఏళ్ళు నేను ఉన్న అనవసరంగా 16 ఏళ్ళకి చనిపోయినా అనేది ఉంటుంది కదా. ఈ మిగతా బ్రతుకు కోసం చేసే ఆ ఆశలో వీళ్ళ గారు పెట్టే ఆశ అన్నమాట. అలా పెట్టి నేను ఇది చేస్తా అది చేస్తానంటే దీన్ని బందీ చేయడానికి ఇప్పుడు దారి ఒక స్థితిగతులు నమ్మకం అనేది ఈ క్షుద్ర విద్యల్లో వాళ్ళు అట్రాక్ట్ చేయగలుగుతారు. అట్రాక్ట్ చేసినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే మిత్రమా, వేరే వాళ్ళపై బలప్రయోగం చేయగలుగుతారు. అలా చేయకూడదు. అలా ఎందుకు చేయకూడదు స్వామి? చనిపోయిన వాడిని పరమాత్ముడు తీసుకుపోకుండా భూమిపై రుణాన్ని తిప్పించేసి ఎందుకు తిప్పుతున్నాడు అని కూడా అడగవచ్చును. దానికి ప్రశ్న ఏంటంటే మిత్రమా, నీవు క్షణిక ఆవేశంగా చనిపోయావు, నిన్ను పరమాత్ముడు నీ ఆయుష్ అయిపోయినాక తీసుకెళ్ళలేడు. కాబట్టి నిన్ను ఆయుష్ అయిపోయేంత వరకు భూమి మీద తిరుగుతావు. నేను అప్పటిదాకా పరమాత్ముడి దాకా చేరవు. దాన్ని పితృకర్మలు అంటారు, లేదా ఆత్మశాంతులు అంటారు, లేదంటే మా ఇంట్లో జరుగుతున్న ఈ అరాచకాలకి ఏదో గాలి ప్రభావం ఉందని కొన్ని పూజలు చేసుకొస్తూ వస్తారు కదా. ఇలాంటి ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను పిలిచి ఇంట్లో అశాంతిగా ఏదో పిచ్చి కలలు పడుతూ ఉన్నాయి, ఎవరో హెచ్చరిస్తున్నట్టు, భయపడిపిస్తున్నట్టు, వెంటాడుతున్నట్టు, కాపాడండి ఇట్లా అంటూ ఉంటారు కదా. దాని ఉద్దేశం అంతా మైక్రో లెవెల్లో మనం ఒక చార్ట్ ప్రిపేర్ చేసి తీసుకొని వాళ్ళ జీవిత లక్ష్యం, వాళ్ళు చేస్తున్న ఏంటి, ఎలా ఉన్నారు, ఎక్కడ వాళ్ళ వ్యాపారం, గతంలో ఎవరు చనిపోయారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసి తీస్తే మిత్రమా ఇలాంటిది ఒకటి ఉంటుంది వెనక. దాని నిర్ణయాలేవే. కాబట్టి ఏంటంటే క్షుద్ర పూజలకి ప్రత్యామ్నాయంగా చేయడానికే కదా నాలాంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఎందరో గురువులు, అఘోరాలు, సాధువులు, నాగ సాధువులు, ఎన్నో బ్రహ్మ విద్యలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాకపోతే మీరు అన్నట్టుగా చెడుకి అట్రాక్షన్ ఎక్కువ కానీ మంచికి కాదు ఇక్కడ. మా దాకా రావాల్సిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారు తెలుసా మిత్రమా? అటు జీవితం 0, ఫైనాన్స్ 0, ఎమోషన్స్, రిలేషన్స్ 0 అయిన వాళ్ళు వస్తారు. మీరే దిక్కు స్వామి, వాళ్ళని మనం ఎలా మానిటర్ చేసి తీసుకెళ్ళాలి తెలుసా? అలాంటి వాళ్ళకి ఒకటే చెప్తాం, ఒక 6 నెలలు 7 నెలలు కంటిన్యూగా నాతో మాట్లాడుతూ ఉండండి, నన్ను కలుస్తుండండి. వాళ్ళు మన ప్రపంచంలోకి రావాలి. వాళ్ళు 0 అయిపోతారు, హోప్లెస్ స్వామి. ఇప్పుడు వయసులో ఉన్నోడు 2 లక్షలు 3 లక్షలు జీతం సంపాదించుతాడు, ఒక అమ్మాయో లేకపోతే అబ్బాయో ఎవరో మోసం చేసేసారని 6 నెలలు 7 నెలల్లో పిచ్చోడైపోయి గడ్డలు పెంచేసుకొని ఈ లోకంలో ఉండడు. అది కాదు నాయన అని చెప్తే ఆయన ఇనే స్థితిలో ఉండడు. నేనేమంటా అంటే నువ్వు చెప్పేది ఆయన ఇనే స్థితిలో ఉండాలి అంట. నువ్వు వచ్చి కూడా అనే అట్లా కాదు, నువ్వు ఇట్లా చేసుకో అని ఆయన ఇంకా డిమోటివేట్ చేస్తున్నారు, కానీ మోటివేట్ చేయట్లేదు కదా. ఆ అమ్మాయి పోయింది అనుకుందాం, వదిలేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అనుకుందాం, అక్కడికి జీవితం ఆగలేదు కదా. నీకు తెలియదా పరమాత్ముడి ఆజ్ఞ ఇదని? నీకంటే ఎక్కువ తెలుసాలో. ఇప్పుడు నీ శరీరం గురించి నీకు తెలిస్తే, నీ వంశాన్ని చూసుకుంటున్న ఇలవెలుపులు, నీ వంశాన్ని కాపాడుతున్న దేవతలు, నీ వంశంతో ఉన్న కుటుంబంలో ఉన్న పెద్దలు, తర్వాత పరమాత్ముడు, వీళ్ళందరూ ఒక అనుమతితోనే నిన్ను మానిటర్ చేస్తారు కదా. ఈ సోల్ ఎంత స్వామి? ఈరోజు నువ్వు చనిపోతావు, 6 అడుగుల స్థలం, 20,000 తీసుకుంటారు ఆ స్థలానికి పూడ్చడానికి. కరెక్ట్గా 3వ రోజు తీసుకోండి, ఇంకొక 20,000 తీసుకొని అదే శ్మశానంలో ఇంకొని పూడ్చేస్తారు. నీదేం లేదు గ్యారంటీ. మరి దేనికోసము నువ్వు? నేను అనేది ఏంటంటే ఉన్నన్ని కాలం మీరు అన్నట్టుగా క్షుద్ర విద్యలు కానీ ఇంకేదైనా విద్యలు, ఇలాంటి విద్యలు కాదు అట్రాక్ట్ అయ్యేది. గుడికి వెళ్ళి కూర్చో, అన్నదానాలలో పాల్గొను, ఇంకేదైనా చేసు. ఇదేది నీ వల్ల కాకపోతే ఇంట్లోనే కూర్చో, ఎవరికి హాని చేయకూడదు. అలా ఇప్పుడు బయట పోతే అవతల వ్యక్తి నిన్ను బలహీనుడుగా చేస్తుండదు కదా శంకర. ధర్మం కాపాడాలి అంటే మొదట నీ మనస్సును నువ్వు కాపాడాలి. నీ మనసుని ఆధీనంలో లేని నీవేమి ధర్మాన్ని కాపాడుతావు శంకర? కాశీలో లేని సుఖం కడపలో ఉందంటారు. ఎందుకు మరి? కాశీలో సుఖం ఉందంటే అందరు పోవచ్చు కదా.
అదొక పుణ్యక్షేత్రం, పోయి రావడమే ముఖ్యమైనది. ఇప్పుడు మక్కా ఉంది, మక్కలో పోతే చనిపోతే కూడా చాలా ప్రశాంతత ఎందుకు అంటారంటే మిత్రం, అది పవిత్రమైన స్థలం అని. మక్కకు పోయి తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు, లక్షల్లో ఉన్నారు. ఒక ప్రాణం పోతుంది. మా ఇంటి పక్కన సంబంధించిన ఒక వ్యక్తి గురించి చెప్తున్నా. అక్కడ పోగానే వాళ్ళ పెద్దమ్మ చనిపోయింది. వీళ్ళకి చాలా ఇష్టం, అమ్మ కంటే ఎక్కువ ఇష్టం వీళ్ళకి. ఓ రోజు నైట్ 1-1:30 ఆ టైంలో గట్టి గట్టి గరిచి ఏడుస్తున్నారు స్వామి. అది ఏంది అది బాల్గన్లో మనం వెళ్ళి చూస్తే అట్లా చనిపోయిందంట, అక్కడ నుంచి ఇక్కడ పంపించారంట, ఆవిడని అక్కడే పెట్టేస్తారా అంట అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తే, మళ్ళీ తర్వాత అందరు రేపు నెక్స్ట్ డే ఏదో చేస్తారు కదా, అందరిని పిలిచి ఒక 5-6 ఆటలు చేసి అందరు మర్యాద చేసి ఆ రోజు అందరూ అల్లుకుంటున్నారు. అంటే వాళ్ళ కల్చర్లో ఏంటంటే అక్కడ ఒక శరీరం ఆ వంశంలో నుంచి చనిపోయినా కూడా ఆ వంశం మొత్తం పవిత్రత. అంటే స్థలానికి ఉన్నది ఆ విలువ. ఎక్కడైనా వస్తాం కదా శంకర, అది పవిత్రత మన గ్రంథాల్లో రాసి ఉన్నాయి మిత్రమా. ఒక్కొక్కటి విలువ ఒక్కొక్కటి, దాన్ని మనం తప్పు పట్టకూడదు అన్న. చిన్న జీవితం శంకర, ఊపిరి ఉన్నప్పుడు మనకి పేరే ఉండదు. నువ్వు పుట్టినప్పుడు నీకు ఊపిరి ఉంటుంది, పేరు ఉంటుందా? పప్పు పేరు ఊపిరి ఉండగానే ఉండదు, రాగానే బెటర్ కదా. మళ్ళీ పప్పుకు నిజమైన పప్పు అని పేరు వచ్చినప్పుడు పప్పు ఉండడు. మన ఊపిరి లేనప్పుడు పేరు ఉంటది, ఊపిరి ఉన్నప్పుడు పేరు లేదు. ఈ జీవితం ఎందుకు శంకర? మధ్యలో ఒక తటస్థంగా జరగాలి. ఫ్లోగా పోయేదాన్ని ఫ్లోగా పోనీయకుండా కష్టాలు సుఖాలు నష్టాలు ఇవన్నీ లేనిది జీవితం అయితే కాదు. అన్ని భరించుకుంటూ పోవడమే జీవితం కదా. ఇంకా మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్ సాధు గారు. చాలా క్వశ్చన్స్ అడగాలని ఉన్నాయి కానీ సమయం లేదు. ఓకేనా, చేద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సమయం టంగును. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.